ఈరోజు ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే టెక్ ఫెస్టివల్లో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి డైరెక్టర్ ఆఫ్ దిస్ ఐఐటి మూర్తి గారితో పాటు ఫ్యాకల్టీ మెంబర్స్ విద్యార్థులందరినీ కూడా కలుసుకునే అవకాశం. ఈరోజు ప్రత్యేకించి ఐఐటి హైదరాబాద్ ఆనాడు మరి మా ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో ఐఐటిని నెలకొల్పాలని ఆలోచన చేసి మరి మనకు కూడా ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఉండాలని 2 దశాబ్దాల క్రితం యూపీఏ ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన ఈ ఇన్స్టిట్యూషన్ అనేక ఇన్వెన్షన్స్కి, ఇన్నోవేషన్స్కి, రీసెర్చ్కి, ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన రీసెర్చ్కి కూడా దోహదపడే అంశాలను ఈరోజు వారు మనకు ముందుకు పెట్టారు. గతసారి వచ్చినప్పుడు సెల్ఫ్ డ్రివెన్ కార్, మరి కారు కూడా స్వతహాగా కూడా అంటే మనిషి లేకుండా కారు నడిపించే ప్రక్రియను కూడా చేపట్టి దాదాపు 25,000 కిలోమీటర్లు మనిషి లేకుండా కారు నడిపించే మరి కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేసిన ఘనత ఐఐటి హైదరాబాద్కి. దాంతోపాటు అనేక కొత్త టెక్నాలజీస్ని తీసుకురావాలనే ఒక ప్రయత్నంతో ఒక పరంగా రీసెర్చ్ని, ఇంకో పరంగా అకాడమిక్గా, రేపు రాబోయే కాలంలో మరి ఇన్వెన్షన్స్ కూడా పెద్ద ఎత్తున పీట వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నది ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్. ఆ క్రమంలో ఇక్కడ చదువుతూ ఉన్న విద్యార్థులకు కూడా మరి ఇట్లాంటి టెక్ ఫెస్ట్లు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ఐఐటీస్ నుంచి కూడా అనేక మంది విద్యార్థులు ఈరోజు ఈ టెక్ ఫెస్ట్లో పాల్గొనడం, ఈ విద్యార్థులకు ఉన్న మేధాశక్తి, కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు, కొత్త ఇన్నోవేషన్కు సంబంధించిన అంశం విషయంలో ఒక మంచి ప్లాట్ఫామ్ అందజేస్తూ ఉన్న ఈ ఐఐటి హైదరాబాద్ టెక్ ఫెస్ట్ సంబంధించిన ప్రత్యేకించి విద్యార్థులు అందరూ కూడా కలిసి చేస్తూ ఉన్న ఈ ప్రోగ్రాం నిజంగానే మరి చాలా ప్రోత్సాహం ఇచ్చే విధంగా, విద్యార్థులందరికీ ప్రోత్సాహం విధంగా విద్యార్థులతోని జరపబడే ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయం. వారికి మంచి జరగాలని, ఇంకో కొత్త ఆవిష్కరణలు రావాలి ఈ ఆలోచనతో పాటు 10 మందికి వచ్చి దీంట్లో పాల్గొనే విధంగా చేస్తూ ఉన్న ఈ ప్రక్రియకి ఇన్స్టిట్యూషన్ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో మేము ఇక్కడికి రావటం జరిగింది. మీరు లాస్ట్ సార్ వచ్చినప్పుడు డ్రైవింగ్ లెస్ కార్ని ఒకసారి హైదరాబాద్ సెక్రటేరియట్లో కూడా పెట్టి ఒకసారి ట్రయల్ చేస్తాం. ఇప్పుడు రన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడే 25,000 కిలోమీటర్లు మూర్తి గారు చెప్పారు, ప్రొఫెసర్ మూర్తి గారు. 30,000 మంది ప్యాసింజర్స్, 30,000 మంది ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేశారు. మిగతా లైసెన్సెస్ కూడా తీసుకొని పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు పూర్తి స్థాయిలో టెస్టింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత సెక్రటరియట్లో కూడా తప్పకుండా దానికి సంబంధించి అక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.